మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు తండ్రి, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు తండ్రి. ప్రభా, నీ వాక్యమిచ్చడానికి నేను నిలబడి ఉన్నాను తండ్రి. నేను మాట్లాడితే ప్రభా ఎవరికి ప్రయోజనం కాదు ప్రభా, మీరు మాట్లాడితే సమస్తము జరుగుతుంది తండ్రి. మీ వాక్ ద్వారా సర్వ సృష్టి సృజింపబడ్డ తండ్రి. అవును ప్రభా, మహాపరిశుద్ధుడు తండ్రి, మీరు మహిమ గల దేవుడు తండ్రి, కృపగల దేవుడు తండ్రి, ప్రేమ గల దేవుడు తండ్రి, నిన్న నేడు నిరంతరము జీవించేవాడు తండ్రి. నీ కొందనాలు ప్రభా. నిజమే తండ్రి, మా కోసం జన్మించి మా కోసం నీ పరిశుద్ధ రక్తం చిందించి మరణమై మృత్యుంజడనేసే నీకు స్తోత్రం తండ్రి. ప్రభా మీరే మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడనేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రంలో మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే పెద్దలకు, విశ్వాసులు కూడి వచ్చిన వారందరికీ మరి వందనం చెబుతున్నానండి. దేవుని కృపను బట్టి మనం ఈ విధంగా అంటే దేవుడిచ్చిన కృప, ఆయన చేసిన మేలు. ఈరోజు మనం మరి క్రిస్మస్ మంత్ అంతా ఎలా ఉందంటే యావత్ ప్రపంచం మరి క్రీస్తు జన్మదినం జరుపుకుంటుంది. మరి నిజంగా హిందువులు కూడా మరి క్రిస్మస్ వాళ్ళు గృహాల్లో పెడతాం కూడా జరిగింది. నేను కొన్ని క్రిస్మస్లు కూడా మరి వెళ్ళటం కూడా జరిగింది, కొన్ని చర్చిలు కూడా వెళ్ళటం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఎలా ఉందంటే మనకైతే పర్లేదు, ఉద్యోగం చేస్తున్నాము, మరి దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నాం. మరి ఇండియా ప్రాంతంలో కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. మరి దేవుని సువార్త చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది అక్కడ. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. నిజంగా యేసు ప్రభు గారు ఎందుకు జన్మించవలసి వస్తుందంటే ఆయన మొట్టమొదటిగా ఆయన ఊపిరి మనలో ఉన్నది కాబట్టి ఆయన జన్మించవలసి వస్తుంది. రెండోది పాపమును మరి జయించడానికి ఆయన జయించారు పాపాన్ని. మూడవది మరణాన్ని అంటే మరణపు ముళ్ళు దేవుడు విరిసేసాడు. ఇప్పుడు మనము నామకార్థంగా అప్పుడు చనిపోయినా ఇది సరైన మరణం కాదంట, రెండో మరణం ఉందంట. ప్రకటన గ్రంథంలో ఉంది అది. ఆ రెండవ మరణం కోసం మనం ఏం చేయాలి? ఈ లోకంలోనే మనం నిర్ణయించుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు అందుకే చెబుతున్నాడు. మరి ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు, యాజకులు చెప్పారు ప్రభు వస్తాడని. ఆయన వచ్చి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు ఈ లోకంలో. కానీ ఆయన చేసిన కార్యాలు కొంతమందికి తెలీదు. మరి నిజంగా ఆయన ఎంత ప్రేమమేడంటే వాత్సల్యత కలిగిన దేవుడైన, శ్రేష్టమైన దేవుడైన, మహాపరిశుద్ధుడైన దేవుడైన. నేను ఎందుకు చెప్తున్నానండి ప్రియులారా, ఇంటికాడ మన ఊరు కాకుండా వేరే ఊరిలో మరి చర్చి జరుగుతుంటే మరి ఆ ఊరు జనమందరూ వచ్చి మరి ఆ రాళ్ళతో కొడతాం, మరి ఆ చర్చి మరి వాళ్ళందరూ రావటం, పోలీసులు రావటం, లాకేసేసారు ఏంటి చర్చిని. పోనీ ఆ పోలీసులు కూడా ఎందుకే వాళ్ళు చర్చి నడుపుకుంటున్నారు కదా మీకెందుకని అడగలేదు వాళ్ళు. అదే వాళ్ళు ఎన్ని మైకులు ఎట్టినా మనోళ్ళు ఎవరు అడగరు. కానీ ఇదివరకు పాస్టర్ల మీద కేసులు కానీ ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అన్నీ ఏ ఇబ్బందులుగా ఉన్నాయి అక్కడ. ఆనాడు కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. ఏనాడు? యేసు ప్రభు గారు పుట్టిన తర్వాత అపోస్తులైన పౌల్ని ఎందుకు జైలు పెట్టారండి? సువార్త ప్రకటన తగ్గ. ఇంకోటి లాభం పోయిందంట, లాభం లేదంట అతనికి, ఆ యజమానుడికి. సోదిగత్తిని తీసుకొచ్చిన తర్వాత లాభం పొందలేదని మరి పౌలు శీలల్ని తీసుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి పౌలు శీలలు భార్య భర్తలు కాదండి, పౌలు శీల వాళ్ళిద్దరూ పురుషులు, అది గుర్తుపెట్టుకోండి. అందుకంటున్నాడు మరి లాభం కోసము. అంటే చూడండి ఎలాంటి చిన్న చిన్న కేసులు ఎలా పెడుతున్నారు. మరి ఈడ్చుకుని వెళ్ళిపోయారంట జైల్లోకి. చూద్దాం ప్రియులారా, అపోస్తుల కార్యములు 16 చూద్దాం. 16, 16.
వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చూడండి ప్రియులారా, వీళ్ళు దేవుని సర్వోన్నతుడు బిడ్డలు అని అక్కడ అరుస్తుంది ఆ సోదిగెత్తే. అప్పుడు పౌలు వెనక్కి చూశాను, సాతానా పొమ్మంటే నాజరేయుడు దేశంలో నామంలో చెప్పినప్పుడు మరి సాతాను వదిలేసింది. ఆ యజమాని చూడండి అక్కడ 19, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఎక్కడికి పోయారండి? ఈడ్చుకుని వెళ్ళిపోయారంట. ఏం చేశారండి వీళ్ళు? సాతాన్ని వదిలించినందుగా పౌలు శీల ఏం చేశారండి? ఆ సోదిగతిని స్వస్థపరిచినందుకు, సాతాన్ని విడుదలించినందుకు ఎక్కడికి విడిచిపోరండి? స్వతంత్రం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులైండి రోమిలైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేస్తున్నారంట. ఏం చేస్తున్నారండి వీళ్ళు? వాళ్ళు పట్టణానంట గలిబిలి చేస్తున్నారంట. ఏంటి? సోదిగతి స్వస్థపడినందుకు గలిబిలా. మనం చాలా జాగ్రత్తగా ఉంది. ఈ రోజుల్లో పరిస్థితి కూడా మన ఇండియా ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఏదో విధంగా ఎలా చేయాలి, మైక్ ఎట్టేసుకుంటున్నారో, సౌండ్ ఎట్టేస్తున్నారో చూడండి. సరిగ్గా ఆలోచించండి. చర్చి కట్టుకుంటే ఇప్పుడు కలెక్టర్ సర్టిఫికేట్ ఉందని అడుగుతున్నారు. మీటింగ్లు పెట్టాలంటే పోలీస్ స్టేషన్లో మరి మీకు ఉందా అని అడుగుతున్నారు, పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. ఏంటి పరిస్థితి? ఎవరు కాదండి, పక్క వాళ్ళే, ఊరు పక్క వాళ్ళే. ఎవడో కలెక్టర్ అడగట్లేదు, ఎంఆర్ఓ అడగట్లేదు, పోలీసులు వచ్చి అడగట్లేదు, ఈ సర్టిఫికెట్ పక్క వాళ్ళు అడుగుతున్నారు. ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉన్నది. కానీ యేసయ్య అన్నాడు, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఎవడు అంతం వరకు సహిస్తాడో వాడే రక్షించబడును. చదువు ఎవరికైనా. అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తంతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని సరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొందినవాడని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు చీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చూడండి ప్రియులారా, వీళ్ళని బంధిస్తే మాత్రం ఆగిపోరా? వీళ్ళు స్తుతించటము, దేవుని ప్రార్థించడం ఆగిపోరండి? ఆగలేదు. వారు స్తుతిస్తున్నారు, వారు గణపరుస్తున్నారు దేవుణ్ణి. అప్పుడు అమంతగా ఏమొచ్చిందండి? అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. సరసాల పునాదులు అదిరని. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో సరసాల నాయకుడు మేలుకొని సరసాల తలుపులన్నీ తెరుచుట చూచి ఖైదులు పారిపోయిరనుకుని కత్తి చూసి తాను సంపుగనబోయును. ప్రతి ఒక్కరి సంఖ్యలు తెగిపోని అంటండి. ఆ జైలున్న బందీలు సంఖ్యలు తెగిపోని అంట. అప్పుడు ఆ జైలాధికారి అనుకుంటున్నాడు, వీరందరూ మరి ఆ డోర్ ఓపెన్ చేయడం వల్ల వీళ్ళందరూ వెళ్ళిపోరని అతను కత్తి దూసుకోవాలని చూస్తున్నాడు. చూడనప్పుడు అప్పుడు పౌలు ఆ కత్తి దూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియో చేసి కొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును చీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యిలారా. చూడండి, ఆ అధికారికి రక్షణ వచ్చేసిందండి. దేవుడే పంపడి మాట ఇది. ఆ పౌలు శీలను ఆ శరసల్లోకి వెళ్ళకపోతే ఆ అధికారు మారడేమో. దేవుడే పంపాడు. ఏమైందండి? రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని నేను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటిలోనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. ఎవరు కడిగండి?
ఆ అధికారి అడిగాడంట, వాడి గాయము కొట్టాడు కూడా ఆయన కూడా ఏం చేయడండి, ఆ గాయములు కడిగను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి, మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం కలబడి తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవుని సంకల్పన ఏంటంటే ఒక అధికారిని మార్చాలని. చూడండి, ఆ జైలు పెట్టిన సంఖ్యలన్నీ తెగిపోయి ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది. అధికారి అనుకున్నాడు ఇంకా చంపేస్తాడు, ఆయనకనే కత్తి తీసుకోవాలని చంపేసుకోవాలనుకున్నాడు. కానీ అపొస్తలుడైన పౌలు అక్కడ పిలిచి ఏమన్నాడండి, మీరు చేసుకోవద్దు, మీరు ఇక్కడ అందరం మేము ఉన్నాము అంటేప్పటికి చూడండి వెంటనే క్షణంలో మారిపోయాడు అతను. అప్పుడు ఏం రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నాడు. చూడండి, వాళ్ళకి కొట్టిన గాయాలు ఎవరు, అధికారే కడిగాడు. చూడండి, దేవుడు మన క్రైస్తవులు పెట్టేవారు కానీ తిట్టేవారు కాదని అక్కడ మనం గ్రహించవలసి వస్తుంది. పిల్లరా, నిజంగా ఈ చివరి వారంలో ఇంకా 3 రోజులు అయితే మనకి ఈ సంవత్సరము గతించిపోతుంది. కానీ 365 రోజులు మరి దేవునికి ఎన్ని రోజులు మనం అప్పగించామండి? ఎన్ని రోజులు మనం స్తుతించాం దేవునితో? ఓకే, 53 వారాలు కరెక్ట్గా వచ్చామా? 53 వారాలు దేవుని భయభక్తి కలిగి ఉన్నామా? పోనీ ఎన్ని గంటలు మనం దేవుని స్తుతిస్తున్నాం? ఎన్ని మన ప్రశ్న వేసుకోకపోతే మనం విడివబడితే ప్రయోజనం లేదు. మనకి ఎంత వచ్చినా ధనము కొరలేదు, మన ఈ బాడీ భూమిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ వెళ్ళిపోద్ది. చూడండి, ప్రతి మొక్క పుట్టుతుంది, చనిపోతుంది. ప్రతి జంతువు పుడుతుంది, చనిపోతుంది. మరి మానవుడు కూడా పుడతాడు, చనిపోతాడు. కానీ ఆత్మ మరి ఎక్కడికి వెళ్ళాలి? నరకమని వెళ్ళాలి, పరలోకమని వెళ్ళాలి. అందుకే మనం ఈ విధంగా సహవాసంగా కూడి ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే యేసయ్య కోసం. ఇప్పుడు సేవకులు యేసయ్య గారు కానీ ఎవరైనా నేను కానీ ఎందుకు చెప్తున్నారు? దేవుని యొద్దకు ఉండాలి, మన పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి, ఈ విధంగా ఉండాలని మనం చెప్తున్నాం. పిల్లారా, చూడండి, యేసు భక్తుడు చూడండి, అందరికీ నిందలు వస్తాయి, రారంట. అందుకే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరుంటారో తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడంట. ఇప్పుడు యేసోబుని చూడండి, మనం యేసోబు భక్తుడైన యేసోబు చూడండి. మరి యాకోబు తండ్రి చాలా ప్రేమిస్తున్నాడు యేసోబుని. కానీ 10 మందిని అన్నదమ్ములు ఏం చేసేవారండి? ఏం చేస్తున్నారో ఆ రిపోర్టు తండ్రికి తెలిసిపోయింది. వీళ్ళ అన్నదమ్ములకి ఏమొచ్చిందండి? ద్వేషం పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది. ఎందుకని? ప్రతిదీ వీళ్ళు ఏం చేయాలంటే కుదరట్లేదు. ఈ తమ్ముడు వెళ్ళి అక్కడ తండ్రికి చెప్పేస్తున్నాడు. ఆ విధంగా చెప్పేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ యాకోబు యేసోబుని ప్రేమిస్తున్నాడు. మరి యేసోబు అయితే ఎవరిని ప్రేమిస్తున్నాడు? పరమందున్న దేవుని ప్రేమిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మరి నిజంగా అవకాశం సెట్ అయింది, వీళ్ళకి అవకాశం కుదిరింది 10 అన్నదమ్ములకి. మరి భోజనం ఇమ్మని తండ్రి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైందండి? వాళ్ళు పట్టుకుని ఏం చేశారండి? నీరు బావిలో వేసారంటండి. వేసిన తర్వాత చూడండి, మరింతలా దేవుడు ప్రేమిస్తున్నాడు యేసోబుని. మరి యేసోబు ఇంత పరిస్థితిలో ఉన్నాడు. మరి దేవుడు ఎంటర్ అయ్యాడండి. అప్పుడు ఎంటర్ ఏమన్నాడండి? అక్కడ మిద్యానులు వెళ్తున్నారంటండి. అక్కడ రూబేను అన్నకి మనసు మారి, ఇద్దరు అన్న మన మనసు మారి, ఎందుకు వాడు మన తమ్ముడే కదా అని చెప్పి యేసోబు అనుకుండొచ్చు. వీళ్ళు నూతులోంచి వారే తీస్తున్నారు, నూతులో పడాల్సిన వాళ్ళు వాళ్ళే తీస్తున్నారు పైకి. యేసోబు అనుకోవచ్చు, అమ్మ అన్నదమ్ములకు మారారేమో అని. ఎవరికి అమ్మేశారండి? మిద్యానులకు, వ్యాపారస్తులకు అమ్మేశారు. వాళ్ళేమనుకుని ఉంచుకున్నారా? పొతిఫారుకి అమ్మేశారు. చూడండి, పొతిఫారు చూశాడు, నెల ఉన్నాడు, ఎన్ని రోజులు చూశాడు, అభివృద్ధి అవుతుందని గమనించాడు. యేసోబు వల్ల మనకు అభివృద్ధి అని ఆయన ఇంటి అంత మీద ఏమి చేయడండి? అధికారం ఇచ్చేశాడు. అధికారం ఇస్తుంటే అక్కడ శోధకుడు మళ్ళీ అంటారు వాడు. అది మీకు తెలుసు. వస్త్రం పట్టుకుంది ఆవిడ, ఎన్నోసార్లు ప్రయత్నించింది. ఆ వస్త్రం పట్టుకున్నది. అక్కడున్న పని వాళ్ళందరూ పిలిచింది. యేసోబు ఇలా చేస్తున్నాడు. ఆ భర్త కూడా పొతిఫారు కూడా చేసింది. కానీ ఎక్కడికి వెళ్ళిపోడండి? చెరసాల్లో వేసేసారు. చెరసాలు అసామర్చి చెరసాలు కాదు ఐగుప్తు దేశం. అప్పుడు ఎలాంటి చెరసాలండి? ఎలకలుండి అంట, కొక్కురుచులు ఇవన్నీ వాటి మధ్యన పడుకోవాలంట. అక్కడ యేసోబుని వేసినప్పుడు 2 వ్యక్తులు టెన్షన్తో ఉన్నారంట. టెన్షన్గా ఉంటే వెళ్ళాడు కదండి. ఏంటి మీ టెన్షన్ ఏంటంటే,
ఇలాగా మరి 3 రోజులు మమ్మల్ని చంపేస్తారని ఒకరు, 3 రోజులు కల వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు ఆ భావం చెప్పాడు ఆయన యేసోబు గారు. ఏమని? ఒకరు 3 రోజుల్లో రాజు తీసుకెళ్తాడు, ఒకరికి తలకాయ తీసేస్తాడని చెప్పినప్పుడు నిజంగా ఇతనికే బాధ ఉండి, ఇతనికే దుఃఖం ఉండి వాళ్ళని ఓదార్స్తున్నాడు, వాళ్ళకి మేలు చేస్తున్నాడు. ఏ విధంగా మేలు చేస్తున్నాడంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడని. ఎప్పుడైనా యేసయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాను కదా, మనకి ఏంటి శిక్ష అని యేసోపు అన్నట్లు ఎక్కడ మనం చూడలేదు. చూడండి యేసోపులో ఉన్న ధైర్యం. ఇప్పుడు ఎలా అండి, మన సంవత్సర క్రితము సేవకులు ఒక కోళ్ళని చంపేశారు, 3 నెలల తర్వాత వచ్చేసాడు. ఏంటి వచ్చామంటే బెయిల్ మీద వచ్చాను అన్నాడు. అంటే ఎలా అయిపోయిందంటే జైలు ఈజీగా అయిపోయింది. ఇప్పుడు రాజకీయాలు వదిలేండి, వాళ్ళ సంగతి మనకి వద్దు, కానీ చిన్నగా ఈరోజు ఎలా ఉందండి, ఆ పానదాయంతో చెప్పాడంట, నువ్వు నా కోసం గుర్తు తెచ్చుకో అంటే ఆ పానదాయకుని ఏం చేయడండి, మర్చిపోడు. అప్పుడు దేవుడు జ్ఞాపం చేసుకునికి పొరోకి కల రప్పించాడు. కల రప్పించింది, దాని భావం చెప్పడానికి ఎవరు లేరు. అప్పుడు యేసువంతికి వచ్చారు. చూడండి ఇక్కడ 2వ రథం ఎక్కించి మరి తలగా ఉంచాడా, తోకగా ఉంచాడా? ఇప్పుడు ఏం చేయాలి మనం? దేవుని ఎందు భయభక్తులు ఉండాలి. కష్టాలు వచ్చినాయి, యేసుకి రాలేదండి, భయంకరమైన కష్టాలు వచ్చినాయి, మనకేమీ కాదు. అందుకే పరిశుద్ధంగా మనం జీవించాలి, ఒకరిని అన్యాయం చేసే విధంగా మనకి ఉండకూడదు అన్నాడు. పాస్టర్లే కాదు కదంట, తిమోతిలో రాశాడు, పెద్దలు కూడా వెళ్ళి ఎవరైనా బాగోపోతే ఏం చేయాలండి, ప్రార్థన చేసి, ఒకవేళ అతను పాపాత్ముడు అయితే ఈ ప్రార్థన వల్లంట దేవుడు క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడంట. ఆ విధంగా మనం ఉండాలి తప్ప, నిజమే దేవుడు జన్మించింది ఎవరి కోసమండి? మన పాపాలను క్షమించుట కోసం. మరి నిజంగా మొర్రపెట్టి వాడికి సమీపంగా ఉన్న దేవుడైనా. ఇంకోటి చూద్దాం, విలాప వాక్యంలో అండి, ఇర్మియా రాసింది, యెహోవా కృపా వాత్సల్య గలవాడు అంట. చదువుదామా 22, 23. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము కాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. చూడండి ప్రియులారా, వాత్సల్యత అంటే అందులో ప్రేమ, కరుణ అన్నో, దాన్ని వర్ణింప సక్కం కాదంటే, వర్ణించలేమంటే వాత్సల్యతం అంటే. చూడండి మరి జైల్లో యేసు బాధపడ్డాడంటే చూడండి, అది వాత్సల్యతలు ఆలోచించాడు. కీర్తనలు 105, 17 వచ్చింది చూడండి. కీర్తనలు 105, 17 వచ్చిందండి. ఓకే. సరిపోద్దాం. ఏం చేసిన సంఖ్యలు? యేసేపు దాసుడుగా అమ్మబడెను, వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణము బాధించిందంట. ఆది కాండం ఎక్కడ, కీర్తనలు ఎక్కడ? చూడండి, కీర్తనకారుడు రాయించాడు అక్కడ. యేసేపు మరి సంఖ్యలు చూడండి, వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. చూడండి ఎంత ఇబ్బంది పడ్డాడు యేసేపు. చివరికి లాస్ట్కి ఏమయ్యాడండి? ప్రధానమంత్రి అయిపోయాడు. అది దేవుని యొక్క కృప అలా ఉంటుందన్నమాట. దావీదు కూడా పరిస్థితులు చూడండి, గొర్రెలు కాపురం కాసుకున్న దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? రాజు అయిపోయాడు. చూడండి, దేవుని ఎడల దేవుని కృప ఎలా ఉండాలంటే దేవుని ఎందు భక్తులు కలిగి ఉండాలి అన్నాడు. వాత్సల్యత అంటే కరుణ, దేవుని ప్రేమ, మరి ఇవన్నీ ఉన్నాయి వాత్సల్యత అంటే. అందుకు అంటున్నాడు, అనుదినము
నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎలాంటి వాడండి? నమ్మదగిన దేవుడు. ఎవరిని మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. మనం నీతిమంతుడనే దేవుడు ఏమన్నాడు? మనల్ని కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించమని అంటున్నాడు. అందుకంటున్నాడు మన వల్ల అవుతుంది కానీ పరిశుద్ధత యేసయ్యని అడిగి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన పరిశుద్ధంగా జీవించగలమని చెప్తున్న పిల్లరా. కీర్తనల గ్రంథము 103:17 103:13 అండి, 17 కాదు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి అంతా కుమారుని పట్ల ఎలా జాలి పడతాడో మరి తన యందు అంటే యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చూడండి ప్రియులారా, మనం ఎవరెందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన మన పట్ల జాలి పడతాడు. మనకి ఏది సాధ్యం కానన్నది ఆయనకు సుసాధ్యం చేయగల దేవుడు ఆయన. అది గమనించాలి పిల్లలు. మళ్ళీ కూడా చూద్దాం కీర్తనల గ్రంథము. ఆయన ఎలాంటి వాడు అంట? కీర్తనల గ్రంథము 107:1 ప్రతి ఒక్కరు చూద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండను. ఈ సంవత్సరం గతించిపోతున్నది కానీ ఈ సంవత్సరం ఏమవుతుందండి? గతించిపోతుంది. కానీ దేవుని కృప ఎన్నటికీ గతించిపోదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సంవత్సరాలు గతించిపోవచ్చు కానీ దేవుని కృప ఎన్నటికీ గతింపదు. అది మనం జాగ్రత్తగా దేవుని కృపలో మనం ఉండాలి అన్నాడు. అందుకే మన పనుల భారం దేని మీద పెట్టుకోవాలంటే యెహోవా మీద. చూద్దాం సామెతలు 16:3 అందరు చూద్దాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చూడండి, ఆ పనుల భారం దేవుని కాడంట సులువంట. ఒకవేళ దేవుని కాడి మోయటం నీకు ఇష్టం లేదా? ఎవరి కాడి మోయాలి? శత్రువు కాడి, అపవాది కాడి మోయవలసి ఉంటుంది. చాలా జాగ్రత్త. దేవుని కాడి సులువు. అంటే దేవుని పనిలో ప్రతి పనిలో మనం ఏం చేయాలండి? ఎదరకుండి దేవుని కార్యంలో జరిగించాలి. పాటలు అవనండి, మైకి అవనండి, ఏదైనా ఉండి దేవుని కార్యం మనం ముందుండి నడిపించాలి. ఒకవేళ నడిపించినట్లయితే సాతానుగాడు కాడి మోయవలసి ఉంటుంది. సాతానుగాడి కాయలు ఎలా ఉంటుందండి? నరకము. వాడు నరకంలో తీసిపోతాడు మనల్ని. ఇంకోటి చూద్దాం కీర్తన గ్రంథము 31:8 ఆయన మనం బోధిస్తున్నాడంట. ఏ విధంగా బోధిస్తున్నాడు చదువుదాం. 32:8 కాదండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును. చూడండి, దేవుని మీద ఆధారపడితే ఏమవుతుందంట? నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడంట దేవుడు. దేవుని ఆలోచన ఎలా ఉంటుందండి? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నడవక, అపహాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. అందుకన్నాడంట ఆయన ఇస్తాడంట ఆలోచన. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని ఏ విధంగా వెతకాలండి? దేవుణ్ణి ఇర్మియా 29 చదువుతాం. దేవుని ఏ విధంగా వెతకాలి? ఇర్మియా 29:13 అదేమ్మా. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఏమంటే మీరు నన్ను వెతికిన ఎడల ఎలా వెతకాలంటే పూర్ణ మనసుతో, ఇంకో దిక్కునైతే పూర్ణ హృదయంతో అని ఉంటుంది. ఇక్కడ పూర్ణ మనసుతో నన్ను గూర్చి మీ విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు,
నన్ను నేను మీకు కనుపరుచుకొందును. చూడండి, పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించాలి, పూర్ణ హృదయంతో ఆయన్ని చేయాలి. అప్పుడే మన దేవుడు మనం కాపాడుతాడు. ఇంకోటి చూద్దామండి, కీర్తనలో 116 7 నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నులు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుడు తప్ప మనల్ని జారిపోకుండా కాపాడుగాడు ఆయనే. అందుకంటున్నాడు, కాలు జారితే తీసుకొచ్చాను కానీ మాట జారితే తీసుకోలేమంట. మరి నిజంగా మన ప్రాణానికంట యెహోవా నీకు క్షేమం ఇస్తున్నాడంట, విస్తరింపజేసి ఉన్నాడంట. తిరిగి నీ విశ్రాంతులు ప్రవేశింపుము. మరణము నుండి, ఎక్కడి నుంచి అండి? మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదముల నువ్వు తప్పించి ఉన్నావు. చూడండి, మన పాదములు జారిపోకుండా ఆయన కన్నుల దేవదూతల మధ్య పెట్టి మనల్ని అలా చూస్తున్నాడు. ఏ వ్యక్తి నష్టపోకూడదు, ఏ వ్యక్తి నరకానికి వెళ్ళకూడదు, ఏ వ్యక్తి మరి అపరిశుద్ధంగా ఉండకూడదు, పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలని దేవునికి ఎంతో ఆశ. నిజంగా మరి చూడండి, ఇంకో చూద్దాం. కీర్తనలో ఆయన ఎన్నో మేలు చేశాడు. నిజంగా ఇన్ని సంవత్సరాలు మన గతించిని, మరి 25వ సంవత్సరం గతించిపోతుంది. మరి దేవుడు మనకు మేలు చేశాడా లేకపోతే కీడు చేశాడా? ఎప్పుడు కీడు చేసే దేవుడు కాదు, ఆయన ఎప్పుడు మేలు చేసే దేవుడు. అందుకంటున్నాడు కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 19 చూద్దాం. 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారికి నిమిత్తము నువ్వు దాసించిన మేలు ఎంతో గొప్పది, నరులేదుట నీకున్న ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాసిన మేలు ఎంతో గొప్పదంట. నరులేదుట నిన్ను ఆశ్రయించేవారు నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు, ఆయన అంట నరుల కోసం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. అందుకే అక్కడ పాట కూడా దేవుడు రాశాడు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవును, ఎందుకంటే ప్రియులారా, మేలు చేయక ఆయన ఉండలేడంట. మరి మేలు మనకు పొందుకున్నప్పుడు మనం ఏం చేస్తాండి? ఆరాధిస్తాం. మన ఆయన మేలు చేయక ఉండలేడని మనకి, ఆయన ఎప్పుడు మేలు చేసే దేవుడు. మన విధంగా సజీవంగా ఉండి మన ఊపిరి, మన గాలి మనం పీల్చుకుంటున్నామంటే మేలు కదండి. దేవుని మేలులు ఎన్నో ఉన్నాయి. మన బైబిల్ అంతా విస్తరించిన, ఎన్ని గంటలు పెట్టినా ఆయన మేలుని మనం చెప్పలేము. అంత దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. మరొకటి చూద్దాం, కీర్తనల గ్రంథం 45, తన కొరకు 145, 18, 19 చదువుతాం. కీర్తనల గ్రంథము 145. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించు వారిని రక్షించును. ఏమి అంటే కోరికంట, ఆయన యందు భయభక్తులు వారి కోరికంట ఆయనే తీరుస్తాడు. చూడండి అక్కడ, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నిజంగా ఆయన వచ్చింది మనల్ని రక్షించటానికి. రక్షించే దేవుడైనా, మనల్ని కాపాడే దేవుడైనా, మనల్ని రక్షించే ఘనపరిచే దేవుడైనా. అందుకుంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, జీవము, తప్ప నా ద్వారా ఎవరో తండ్రి వద్దకు చేరలేడు. అందుకే మనం ఎవరిని ముందర నమ్మాలండి? ఎవరిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి?
ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. అందుకంటున్నాడు రోమీయులకు 8:20 చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు చదవమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏం చేయటకంటండి? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదము. ఆయన ఎప్పుడు సంకల్పం బట్టి ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు చేయటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. సర్వ సృష్టి ముందొచ్చిందా, మానవుడు ముందొచ్చాడా? సృష్టి ముందొచ్చింది. కానీ దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పం బట్టి అంట మానవుడి ముందున్నాడంట. ఆమేన్. ఆయన సంకల్పంలో ఎవరున్నారండి? మానవుడే ముందున్నాడు. తర్వాత సృష్టి వచ్చిన తర్వాత మానవుని అక్కడ కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మీరు చక్కటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దేశాలు, ఎన్నో కక్షలు, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటే ఒక పాస్టర్ గారు ఆలోచించారంట. ఏంటి ప్రభువా, మనుషుల్లో గొడవ ఇవన్నీ ఏంటి? ఈ విధంగా మనుషులు గొడవ ఏంటి? ఈ విధంగా త్రాగుడు ఏంటి? ఈ విధంగా భయంకరమైన మటర్లు ఏంటి? ఈ విధంగా నీ పాస్టర్ ఆలోచిస్తే కారణం ఎవరన్నా అంట? అపవాది. కారణం ఎవరంటండి? అపవాది. అపవాది అయితే ఈ పాస్టర్ గారు ఏం చేయాలని తెలుసండి? 21 రోజు ఉపవాసం ఉన్నారంట. ఏమని చేశాడు? సాతాను గడు మారిపోతే ఈ లోకం మారిపోద్ది కదా అని సంతోషంతో మరి ఆయన ఉపవాసం చేస్తూ, సంతోషంగా బాధతో ఆయన ఉపవాసం చేస్తూ ప్రతిరోజు అడుగుడంట, ఆ సాతాను మార్చి ప్రభా, సాతాను మార్చి ప్రభు అని. ప్రతిరోజు సాతాను మార్చు అంటే 21 రోజు పూర్తయిపోయింది. ఆ యేసుప్రభుకి రాలేదంట, సాతాను గడు వచ్చాడంట. సాతాను గడు ఎంటర్ అయ్యి సరిగ్గా గొమ్మిది కొట్టాడంట. ఎందుకు కొట్టావంటే ఆల్రెడీ సాతాను తీర్పు పొందిందా, తీర్పు పొందలేదా? సాతాను తీర్పు పొందిందా, పొందలేదా? అర్థం మీకు క్వశ్చను. సాతాను తీర్పు అయిపోయిన దానికి నరకమేనా పక్క, లేకపోతే లేదా? అది చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 11 చూద్దాం. ఒక్క నిమిషం. అదండి. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయను. ఈ లోకాధికారి ఏం చేయడండి? తీర్పు పొందేశాడు. వాడికి నరకము సిద్ధపరిచాడు దేవుడు. కానీ ఈ నరకములకు సాతాడంట ఒప్పింపజేస్తాడంట. అక్కడికి వెళ్ళిపోవాలని మనల్ని ఒప్పింపజేస్తాడు. వచ్చేయండి, మీరు నరకానికి వచ్చేయండి. చూడండి, లోకాధికారి ప్రస్తుతం ఉన్నాడంతే. దేవుడు ఏం చేశాడంటే పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సాతాన్ని తలకాయ సిద్ధ కొట్టేశాడు. వాడికి కొంతవరకే గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామా అన్నాడు. కానీ నేను అడుగుగే ప్రశ్న, సింహము మింగుతుందా? చెప్పాలి. అది ఏ జంతువునైనా చంపి చీల్చుకుని తింటుంది. మృంగడమైన మరిది గర్జించు సింహం వల్లే మరి ఏ జంతువు మింగుతుంది? సర్పము, అపవాది. వాడు మృంగాలని మనల్ని వెంటాడుతున్నాడు. గర్జించు సింహం వల్లే చూస్తున్నాడు మింగేద్దామని. ఆడు మింగడమే. మన ఒకసారి అనవసరం రాజశేఖర్ చెప్పారు, అది సాతాను మింగెత్తంట గర్భంలో ఉన్న శిశువు దగ్గరికి వచ్చి, అమ్మ ఇలాగుండు అలాగుండంటే వినపడుతుందండి? శిశువుకి వినపడదు. అలాగా సాతాను మింగేసినప్పుడు వాడికి తెలియదు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. దేవునికి ఆటంకంగా ఉంటాడు అతను, దేవుని కార్యాలకి ఆటంకంగా ఉంటాడు అతను. సాతాను మింగిన వ్యక్తి ఎలా ఉంటాడండి? దేవుని కార్యాలకు అడ్డుపడతాడు, ఆటంకంగా ఉంటాడు, చాలా ఇబ్బందులు పెడతాడు అతను. ఎవరు? సాతాను గాడు. అప్పుడు నన్ను మింగేయడానికి ఎగ్జాంపుల్ సాతాను. నేనేం చేస్తాను? దేవుని కార్యంలో జరగనివ్వను.
ఆటంకపడతాను. అందుకే అంటున్నాడు, మనం సాతానుగా నోట్లకి వెళ్ళటానికి లేదు, వాడి కూరలకి మనం తగలటానికి లేదు. అందుకే దేవుడు మన పక్షాన ఉండగా సాతాను ఎవడు? సాతాను ఏం చేయలేడండి. వాడు ఆల్రెడీ తలక చెతుకుపట్టి ఉన్నాడు. వాడికి నరకం పక్కా. కానీ ఆ నరకంలో మనం తీసుకుపోదాం చూస్తున్నాడు. కానీ ఒకటి మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు నిర్ణయించుకోవాలి, మనం పరలోకం వెళ్ళాలా? చూడండి, ఓడిపోయిన సాతాను గడి పక్షాన వెళ్ళాలా? విజయం పొందిన యేసయ్య పక్షాన వెళ్ళాలా? అది విజయం పొందిన యేసయ్య పక్షాన వెళ్ళాలి మనం. ఆడు అగ్నిలో కాలిపోతాడు. ఆడు ఏమంటున్నాడంటే, నేను కాదు మీరు కూడా కొంతమంది రండి అని తీసుకుపోతా అన్నాడు. అందుకే అన్నాడు, ఇరుకు ద్వారాన్ని ప్రవేశించేవారు విశాలమంట. ఏంటి? సాతాను గడి నరకానికంట విశాలమంట. మరి ఇరుకు మార్గమేమో కొంతమంది చేదురంట. అంటే దేవునికి స్పష్టత ఉన్నది. ఏంటి? అందరూ రారో. ఏమైంది? తాగితే ఏమైంది? చెప్పితే ఏమైంది? ఆ పొజిషన్లో ఉండిపోతున్నారు. కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నారు. నిజమే, దేవుడు ఎప్పుడునూ పరిశుద్ధుడే, ఎప్పుడునూ నీతిమంతుడే. ఎవరు మారిపోతున్నారు? మనుషులుగా మనము మారిపోతున్నాం. మన మాట కరెక్ట్గా ఉందా? ఉండదు. మనం అబద్ధం ఆడకుండా ఉన్నాం. మనం ఎవడు పర్ఫెక్ట్ కాదు. కానీ ఆయన కృపను బట్టి పరలోకం వెళ్ళాలి మనం. ఆమేన్. ఆయన కృపను బట్టి మనం పరలోకం వెళ్ళాలి. నిజంగా దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు కదా. ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని కోటాను కోట స్తుతింపబడుతున్న దేవుడు, కొనియాడబడుతున్న దేవుడు. అతనికి మన కోసం ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఎవరి కోసమండి? నా కోసం ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఎందుకండి పిడిగుద్దులు గుర్తించుకున్నాడు ఆయన? ఎందుకండి కోరదెబ్బలు కొట్టించుకున్నాడు? మన కోసమే కదా. ఆ శిక్ష ఎందుకు? ఆ పాము చూడండి, ఇక్కడ పాము ఉందంటే జడ్జ కూర్చుంటారు ఎవడనే? ఇక్కడ పాము ఉందంటే పరుగే పరుగు. ఎందుకని? దానివల్ల మనకు మరణం, హాని కలుగుతుంది కాబట్టి భయపడుతున్నాం. దాని కూరలో దేవుడు ఏం చేశాడు? ఇరిసేసాడు. ఇప్పుడు భయం ఉంటుంది మనకి. మరణం అంటే భయం లేదు మనకి. మరణం ఎప్పుడైనా వస్తుంది. ఇంకా 3 రోజులు మనకు నూతన సంవత్సరం వస్తుంది. అప్పుడు దాకా ఉంటామా లేదో వదిన అన్నది, అప్పుడు ఉంటామా లేదా అన్నది. కానీ సెకండ్ మినిట్ మంది కాదు. ఇప్పుడు మనం బయటికి వెళ్తామో లేదో తెలీదు. ఒక అతను పాటలు పాడుతూ అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మన పరిస్థితి అంటే నీటి పొడవు ఉంటుందంట. మన జీవితం ఎలాంటిది? నీటి పొడవు ఉంటుంది. ఎప్పుడు పగులుతుందో ఎవరికి తెలియదు. అందుకే మనం ముందర ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఎందుకు సిద్ధపడి ఉండాలంటే, మనం వెళ్ళేది పరలోకానికి. ఎన్నో మనకు సమస్యలు ఉండొచ్చు, కుటుంబాలు ఉండొచ్చు, కంపెనీలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు, ఇరుకులు ఉండొచ్చు. ఆయన్ని దేవుని మీద ఎక్కడ పెట్టాలి? మన భారం ఎవరి మీద పెట్టాలండి? దేవుని మీద భారం పెట్టాలి. దేవుని మీద భారం మనం పెట్టినప్పుడు ఆయన మనల్ని చూసుకునే దేవుడు. అనుకుంటున్నాం దేవుడు మనల్ని చూడలేదు కదే అనుకుంటున్నాడు. యేసేపు చూడండి, పాపానికి అంగీకరించాడా? లేదు. ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవునికి నేను విరోధంగా పాపం చేయను అన్నాడు. ఆ పరిస్థితిలో మనం ఉన్నామా? ఆలోచించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక నుంచి మనము పరిశుద్ధంగా ఉంచాలి. పాత సంవత్సరం గతించిపోవాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలి. ఒకవేళ నీ వల్ల అవ్వట్లేదేమో, మోకాల్లోని దేవుని అడుగు, ఖచ్చితంగా నిన్ను అక్కడి నుంచి తప్పిస్తాడు. నిజమే, కొంతమంది ఇబ్బందుల వల్ల, ఇరుకుల వల్ల ఏం చేయాలో వారికి తెలియదు. కానీ దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాడు. చెప్పడండి, సమాధానం చెప్తాడు. చూడండి, యేసోబుని గోతులు వేస్తే ఏమైందండి? దేవుడు శనాన్ని వచ్చాడు, గోతు నుంచి పైకి తీసి మళ్ళీ చంపేలేనే కదా. అలా వదిలేసిపోతే గోతులో ఏమవుతాడండి? యేసోబు ఏ జంతువు వచ్చి తినేస్తుంది. కానీ అక్కడ దేవుడు ఎంటర్ అయ్యి మిద్యానులకు వ్యాపారస్తులుగా అమ్మినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా మొర్రపెట్టువాడు కన్నా ఏం చెప్తున్నామంటే సమీపంగా ఉన్న దేవుడు నిజంగా కావాలి అతనికి. ఏంటి? మనస్ఫూర్తిగా యేసయ్యకి మనస్ఫూర్తిగా ఇష్టపడాలంట. మనస్ఫూర్తిగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా మనకు విజయాలు వస్తాయి. కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. మనుషులు కాకపోతే ఎవరికి వస్తాయని కష్టాలు? మనకే వస్తాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడవాలి. ఆయన పాదములకు దీపం అంట.
ఆయన వెలుగు ఉన్న దేవుడైన. పరలోకంలో సూర్యచంద్రులు లేరంట. ఎవరున్నారండి? దేవుడే వెలుగై ఉన్నాడంట. చూడండి, ఆయన వెలుగులో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఈ లోకంలోని మనం సరి చేసుకోవాలి. రొట్టె విడిచిట్లోని కానీ ద్రాక్ష రసంలో కానీ ఆయన రక్తంలో కానీ ఎడతగగా మానక ఇచ్చుకోవాలి. ఎందుకంటే కొంతమంది రొట్టు ద్రాక్ష రసం తీసుకోమంటే కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉండకండి. రక్షణ, నేడే రక్షణ దినము, మీరందరూ ఆయన్ని నమ్ముకోవాలి. ఇదే సమయం మనకి రక్షణ సమయము. రక్షణ పొందకపోతే మనం ఏమైపోతామండి? విడిచిపట్టుబడిపోతాం. ఒకవేళ రక్షణ పొంది ఇంకా నువ్వు చేసే పనులు చేస్తున్నావంటే దేవుని అడుగు, లేకపోతే నువ్వు విడిచిపెట్టుబడిపోతావు. ఎంతోమంది రక్షణ ఉండి కూడా మరి తప్పిపోతున్నారేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నుండి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడే మన దేవుడు అంటున్నాడు. ఆదికాండంలో అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ నామం అంట తరతరములు ఉంటుందంట. ఏ నామం అండి? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ నామం అంట తరతరములు ఉంటుందంట. చూడండి, అబ్రహాము ఎంతగా మరి అతను నీతిగా ఎంచబడ్డాడంట. నిజమే, ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు లాజరు ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకం వెళ్ళాడు. ఈ లోకంలో ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? నరకం వెళ్ళాడు. నిజంగా ధనవంతుడు అనిపించుకోవడానికి గొప్ప కాదు, కానీ దరిద్రం అనుకున్న లాజరు శాంతితో ఉన్నాడు అక్కడ, సమాధానంతో ఉన్నాడు అక్కడ. మన ఈ లోకంలో నిన్ను అసహించుకున్నా, నిన్ను ఎందుకు పనికిరావన్నా ఏం పర్లేదు, మన దేవుడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మన దేవుడు, ఆమేన్, మన దేవుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుడు, ఏ కార్యమైనా చేయగల దేవుడైనా. అవునా కాదంటారా? ఐగుప్తు దేశం చూడండి, మోసే వస్తున్నాడు. మోసే ప్రజలు అందరూ వచ్చేస్తున్నారు. వెనకాలేమో సముద్రం, ఎదురేమో పరో సైన్యం. చూడండి, దేవుడు అక్కడ మార్గం తెరిచాడా లేదా? అన్ని ఇక్కడి ఇబ్బందుల్లో మనల్ని తెలిసిన దేవుడు మన జీవితంలో చేయడంటారా? ఖచ్చితంగా చేస్తాడు. మన జీవితంలో మీ కోరిక ఏంటో సిద్ధింపజేయగల దేవుడైనా, మన మనసు ఏంటో చేయగల దేవుడైనా, మన కోరికలను తీర్చగల దేవుడైనా. దేవుడికి ఏమి ఇవ్వాలి? ఆయనకి సమస్తం తెలుసు. మనం ఏ పరిస్థితులు ఉండాలో సమస్తం తెలుసు. ఒక మైకి బేటేస్తున్నామంటే ఆయన దేవుని చిత్తం. అక్కడ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నామంటే ఆయన చిత్తం. మనం వచ్చి ఈ విధంగా కూర్చున్నామంటే, మన విధంగా సజీవంగా ఉన్నామంటే ఎవరి కృప అండి? దేవుని యొక్క కృప. ఆయన కృప ఎంత శ్రేష్టమైనదంటే వర్ణింప చక్కనదన్నమాట. అసలు దాన్ని ఇంక మనం వర్ణించలేం. అంత ప్రేమమేడైన, అంత దయామేడైన. నిజంగా మరి వాత్సల్యత అంటే అందులో ఉంది. కరుణ, ప్రేమ, దయ అన్నీ ఉన్న దేవుడైన, గొప్ప దేవుడైన. అందుకే అన్నను, ఈ లోకము అశాశ్వతము, దేవుని రాజ్యము శాశ్వతము. మన దేవుని రాజ్యం కోసం పైనున్న వాటిని వెతకాలి, కానీ కిందన్న వాటి కోసం మనం తెలుసు. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఎవరున్నారో చూడండి, ప్రతి రోడ్లను చూశాను అక్కడ, ఇంటికాడ ప్రతి మూల రోడ్లను శ్రద్ధాంజలి లేకపోతే పరలోక పిలుపు అందరూ ఫోటో వేసి ప్రతి రోడ్లోనూ కనిపిస్తున్నాయి. చనిపోరు పుట్టినరోజు కార్యక్రమాలు, పెళ్లి కార్యక్రమాలు, బ్యానర్లు ఉన్నామంట ప్రతి రోడ్లోనూ అక్కడక్కడ. నిజంగా 3 సంవత్సరాలు అయింది వెళ్ళేటప్పటికి చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం ఆ విధంగా కాకుండా పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి. ఎందుకు పరిశుద్ధంగా జీవించాలంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంతే తప్ప ఆయన అలాంటి మనిషిగా, ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది. అవునంటారు కాదంటారా? ఆయన ఏ విధమైన పాపం లేదు. ఆయన పాపము జయించాడు. ఆయన మరణములు ఎరగొట్టాడు. అందుకే అంటున్నాను, మనం ఏ పక్షానికి ఉందాం, ఎటువైపు వెళ్దాం? విజయం పొందిన యేసువైపు వెళ్దామా, లేకపోతే సాతాను ఆల్రెడీ ఓడిపోయాడు, వాడి నరకానికి సిద్ధపడి ఉంది, నరకం, వాడి పక్షాన్ని వెళ్దామా? ఇక్కడ మనం ఈరోజు మనం నిర్ణయం తీసుకోకపోతే, మనం వెళ్ళేది ఎక్కడికి అన్నది మనం ఎవరి హృదయాలు వారు ఆలోచించుకోకపోతే ఎలా ఉంటుందని పరిస్థితి? చాలా దారుణంగా ఉంటుంది. నరకములో అగ్ని ఆరదు,
పురుగు సావదు. అదే పరలోకంలో అయితే మహానందం కలిగి దేవునితోనూ సంతోషించుదుము. అందుకే అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గల వారు దొంగలు, వారు దేవుని చూసేద్దరు. అందరిలో ఇద్దాం, చిన్నగా పాడుకుందాం. నిజంగా మర్రపెట్టండి, నిజంగా మర్రపెట్టండి. పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు, నిరంతరము నిత్యము ఉండే దేవుడైనా, ఇప్పుడును పరలోకంలో మనతో ఉండే దేవుడైనా, ప్రతి ఒక్కరు వారిని ఎవరు పట్టించుకోకుండా మన హృదయాలతో మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆనందం. నిన్ను మాత్రమే నిన్నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నిన్నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటి సరిచేయును, నా స్థితులన్నిటి సరిచేయును, నిన్ను మాత్రమే నిన్ను నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, మేలు చేయువాడవయ్యా, నిన్ను మాత్రమే నిన్ను నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నిన్ను నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అవును ప్రభా, నిన్ను మాత్రమే ప్రభా నిన్ను నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అవును ప్రభా, నువ్వుంటేనే మాకు ధైర్యం ప్రభా. నిజమే తండ్రి, అపరాధం చేతను పాపం చేతను చచ్చిన స్థితిలో ఉంచింది మేము, నరకమైన వెళ్ళవలసింది మేము, మా కోసం నువ్వెంతో చిత్రహింసపడ్డావు తండ్రి. ఆ కలువరి శిలువల రక్తం చిందించావు ప్రభువా. నిజమే తండ్రి, మీరు చిందించకపోతే మరణించకపోతే మా జీవితంలో ఎక్కడున్నాను ప్రభువా. అవును ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, మరణం జయించి మృత్యుంజయ దేవుడా, నువ్వేం గొప్ప దేవుడా, నువ్వే శ్రేష్టమైన దేవుడా, నమ్మదగిన దేవుడా, గొప్ప దేవుడు ప్రభువా, నీ కొందనాలు తండ్రి. అవును ప్రభువా, యేసేపుని ఏ విధంగా ప్రభువా రక్షించావు తండ్రి, తలగా ఉంచావు తండ్రి, నువ్వు గొప్పవాడు తండ్రి. అవును ప్రభా, పౌలు శీలలో జైల్లోకి వెళ్ళినా కానీ, చెరసాల్లో వెళ్ళినా కానీ వారికి విజయం ఇచ్చిన దేవుడు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా. ఎవరు ఏ బంధకాలు ఉన్నారో మాకు తెలియదు ప్రభా, ఎవరు ఏ ఆశతో ఉన్నారో మాకు తెలియదు ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు నువ్వు తండ్రి, సహాయం చేసే ప్రభా, గొప్ప దేవుడు తండ్రి ప్రభా. నీ కొందనాలు తండ్రి, ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. యేసే మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మను మనం కోరుకుందాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏ హాని చేయవాడు ఎవడు లేడు. దుష్టుడి నుంచి కీడు నుంచి తప్పించగల దేవుడు మన దేవుడు ఒక్కడే. మన వాళ్ళు ఏది కాదు ప్రభు అంటూ కూడా అర్హత లేని మా బ్రతుకులకు ఇచ్చిన దేవుడు. అవును ప్రభా, ఏ అర్హత లేని మా బ్రతుకులకు ఇచ్చిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. వందనాలు చెల్లించడానికి మీరు ఒక్కరే యోగ్యులు ప్రభా, స్తుతులు చెల్లించడానికి మీరు ఒక్కరు అర్హులు తండ్రి. ఏ అర్హత లేదు ప్రభా మాకు తండ్రి. అవును ప్రభా, ఏ అర్హత లేని మా బ్రతుకులు మీరు ఇచ్చిన కృపగా వందనాలు ప్రభా. నిన్న నేడి ఆఖరితుకున్న దేవుడు నువ్వు తండ్రి, సజీవం గల దేవుడా, నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి ప్రభా. నీకు వందనాలు ప్రభా. మా ప్రార్థన ఆలకించువాడా, మా కొండ కోట కేడమా శత్రుకుమా, నువ్వు తప్పదికి మాకు ఎవరున్నారు ప్రభువా, ఎవరు లేరు ప్రభా. మీరే మా దిక్కు, మీరే మా అండ కొండ, అన్ని మీరే ఉన్న ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా.
అవును ప్రభా, నేను మాట్లాడితే వాక్యం ఎవరికి అర్థమవుతుంది తండ్రి ప్రభా, మీరు మాట్లాడాలి ప్రభా. ఆ వాక్యం ప్రభా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారి జీవితం జీవించడానికి నీ కృప, నీ ప్రేమ, నీ దయ, కనికరం సహాయం చేస్తారని నజరేయుడైన యేసు నామములో పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు చక్కటి వాక్య సందేశం